హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో నేర్చుకొని ఫిగర్ ఇట్ అవుట్ 2.1లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఫస్ట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఇఫ్ 1 చాక్లెట్ కాస్ట్ 10 రూపీస్, వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ 5 చాక్లెట్స్ అన్నప్పుడు దీనికి మనం సింపుల్గా 5 చాక్లెట్స్ కొన్నాము, ఒక్కొక్క చాక్లెట్ 10 రూపీస్. సో 5 × 10 50 రూపీస్ అని రాస్తాము. ఈ పైన రాసిన దాన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాము, దీన్ని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. అంటే దీన్ని సింపుల్గా రాసామన్నమాట. ఈ పైన ఉన్నది మ్యాథమెటికల్ స్టేట్మెంటు, కింద రాసింది మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇటువంటివే కొన్ని చూద్దాం. ఇంకొన్ని 3 pens at 8 rupees ఈచ్. ఇది మ్యాథమెటికల్ స్టేట్మెంటు. దీన్ని సింపుల్గా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో 3 × 8 అని రాస్తాము. దీని వాల్యూ కనుక్కోవాలి అంటే 20 చాక్లెట్స్ షేర్డ్ అమాంగ్ 5 స్టూడెంట్స్. 20 చాక్లెట్స్ని 5గురు పంచుకున్నారు, 5 స్టూడెంట్స్. దీన్ని ఎలా రాస్తాము? 20 / 5 అని రాస్తాము. 15 మ్యాంగోస్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకొక 8 కూడా ఉన్నాయి, ఇంకొక 8 తీసుకొచ్చారు ఎక్కువ. సో దీన్ని ఎలా రాస్తాము అంటే 15 + 8. ఇక్కడ మనం రాస్తుంది ఇది మ్యాథమెటికల్ స్టేట్మెంటు, ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. 30 స్టూడెంట్స్ 6 ఆబ్సెంట్ అయ్యారు అందులో. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఆబ్సెంట్ అంటే తగ్గారు కాబట్టి 30 - 6 అని రాస్తాము. సో ఇప్పుడు మనం రాసినవన్నీ కూడా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. మనకి చాప్టర్ స్టార్టింగ్లోనే సుబ్బమ్మ అనే ఆవిడ ఎటువంటి పెన్ను పేపర్ యూజ్ చేయకుండానే క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తుందో ఇచ్చారు. ఒక విలేజ్లో సుబ్బమ్మ అనే ఆవిడ బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తుంది. అయితే ఒక కుటుంబం వాళ్ళు 29 చీరలు ఇస్తారు. ఆమె ఒక్కో చీరకి ఉతికి ఇస్త్రీ చేసినందుకు గాను 25 రూపాయలు తీసుకుంటుంది. అయితే 29 చీరలకు కూడా ఎంత కాస్ట్ అవుతుందో మైండ్ మ్యాథ్స్ చేస్తుంది. అంటే ఎటువంటి పెన్ను కానీ పేపర్ కానీ యూజ్ చేయకుండానే వెంటనే 725 రూపీస్ అని చెప్తుంది. ఆమె ఎలా చెప్పుంటుంది అంటే 29కి రౌండ్ ఫిగర్ చేస్తుంది. అంటే 30గా తీసుకొని 30 25s క్యాల్కులేట్ చేసింది. ఫస్ట్ 30 25s చేయడం ఈజీ అనమాట, 750 రూపీస్. అయితే 30 శారీస్ లేవు, ఒక శారీ తక్కువ ఉంది కాబట్టి ఒక 25 తీసేసింది అనమాట 750లో నుంచి. సో 750లోంచి 25 మైనస్ చేస్తే 725. సో ఇలాగా మైండ్ మ్యాథ్స్, ఎటువంటి పెన్ను పేపర్ యూజ్ చేయకుండానే మైండ్ మ్యాథ్స్ చేసింది. మనం ఈ చాప్టర్లో ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుంటాము. వాట్ ఈజ్ అన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్? మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 13 + 2 20 - 4 12 × 5 18 / 3. వీటిని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే డెఫినేషన్, ఇవన్నీ నంబర్స్ కదా, ఈ నెంబర్స్కి మధ్యలో మనకి కొన్ని ఆపరేషన్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని నెంబర్స్తో కనెక్ట్ చేయడమే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. నంబర్స్ కనెక్టెడ్ బై మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. మరి వీటికి ఒక వాల్యూస్ ఉంటాయి కదా. 13 + 2 అంటే ఏంటి, ఎంత అంటే 15. సో ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 15 అనమాట. నెక్స్ట్ 20 - 4 దీని వాల్యూ ఎంత అంటే 16. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 16. నెక్స్ట్ 12 × 5 దీని వాల్యూ 60. అంటే ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 60. 18 / 3 6 వస్తుంది. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 6 అనమాట. సో ఇట్లా దీని వాల్యూని చెప్పడానికి మనం = అనే సైన్ని యూజ్ చేస్తాము. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూనే 15 అనమాట. అలానే 20 - 4 వాల్యూ 16. = లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటాము, కి రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS అంటాము. రెండు కూడా సమానంగా ఉంటే మధ్యలో మనం = సైన్ ఉంచుతామన్నమాట. అలా కాకుండా ఒకవైపు ఎక్కువ ఇంకొక వైపు తక్కువ కనుక ఉన్నట్లయితే మనం ఈ గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్ సింబల్స్ని యూజ్ చేస్తాము. రెండు వైపులా ఈక్వల్గా ఉంటే కనుక = అనే సింబల్ని యూజ్ చేస్తాము. ఇచ్చిన మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని ఎలా రాయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము.
మల్లిక స్పెండ్స్ 25 రూపీస్ ఎవ్రీడే ఫర్ లంచ్. మల్లిక ప్రతిరోజు లంచ్ కోసం 25 రూపీస్ ఖర్చు చేస్తుంది. రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది టోటల్ అమౌంట్ షీ స్పెండ్స్ ఆన్ లంచ్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. మండే నుంచి ఫ్రైడే వరకు ఆమె లంచ్ కోసం ఎంత ఖర్చు చేస్తుందో ఒక ఎక్స్ప్రెషన్ రాసి టోటల్ అమౌంట్ కనుక్కోవాలంట. ది ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది టోటల్ అమౌంట్ ఈజ్, మొత్తం 5 డేస్ కదా మండే టు ఫ్రైడే అంటే ఈ 5 అనేది నంబర్ ఆఫ్ డేస్ అనమాట. ఈచ్ డే 25 రూపీస్ స్పెండ్ చేస్తుంది కాబట్టి 5 × 25. లేదా మనం దాన్ని ఇలా కూడా రాయొచ్చు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని. ఫస్ట్ మండే రోజు 25, ట్యూస్డే రోజు 25, వెన్స్డే 25, థర్స్డే 25, అలాగే ఫ్రైడే 25. రిపీటెడ్ ఎడిషన్ని మల్టిప్లికేషన్ అంటాం కాబట్టి దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. రెండింటి మీనింగ్ ఒకటే. ఇలా కనుక్కున్నా మనకు 125 వస్తుంది, లేదా 25 5s కూడా 125 వస్తుంది. ఈ రెండు కూడా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్సే అవుతాయి. సో 5 × 25 ఈజ్ 5 × 25 ఇదనమాట. ఆర్ ది ప్రొడక్ట్ ఆఫ్ 5 and 25. ఇట్లా రిపీటెడ్ ఎడిషన్ లాగా రాయొచ్చు, లేదా ప్రొడక్ట్ లాగా కూడా రాయొచ్చు. ఈ రెండు కూడా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్సే అవుతాయి. అలాగే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కెన్ హ్యావ్ ది సేమ్ వాల్యూ. ఎక్స్ప్రెషన్స్ అంటే మధ్యలో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇలా ఏ ఉన్నా సరే సేమ్ వాల్యూ వచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. హియర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు ఎక్స్ప్రెస్ ది నెంబర్ 12. 12ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయంట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 10 + 2 ఇక్కడ మధ్యలో ఎడిషన్ చేశారు, దీని వాల్యూ 12. 15లోంచి 3 తీసేసినా 12. 3 × 4 కూడా 12. 24 డివైడెడ్ బై 2 వాల్యూ కూడా 12. వీటన్నిటి వాల్యూస్ 12. కాకపోతే డిఫరెంట్ ఆపరేషన్స్ని యూజ్ చేశారు ఇక్కడ. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇటువంటివే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూస్ యువర్ ఫేవరెట్ నెంబర్ అండ్ రైట్ యాజ్ మెనీ ఎక్స్ప్రెషన్స్ యాజ్ యూ కెన్ హ్యావింగ్ దట్ వాల్యూ. ఇట్లాగనమాట. ఒక వాల్యూ తీసుకుని మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ రాయాలి, సేమ్ వాల్యూ ఉండాలి దానికి. సో సేమ్ నెంబర్ విత్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, మనకు ఆన్సర్ ఒకటే రావాలి, దాన్ని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ 10 + 10 ఎడిషన్, దీని వాల్యూ 20నే. నెక్స్ట్ 25లో నుంచి 5 తీసేసిన 20నే. 4 5s 20. 15 + 5 కూడా 20నే. 30లో నుంచి 10 తీసేసిన 20నే. నెక్స్ట్ 100 డివైడెడ్ బై 5, దీని వాల్యూ కూడా 20నే. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, కానీ వాల్యూ మాత్రం సేమ్ అనమాట. ఇట్లాంటిదే ఇంకొకటి చూద్దాం. 24. 12 2s 24. నెక్స్ట్ 8 3s కూడా 24. 15 + 9 24. నెక్స్ట్ 30లో నుంచి 6 తీసేసినా కానీ 24 వస్తుంది. నెక్స్ట్ 48 డివైడెడ్ బై 2, దీని వాల్యూ కూడా 24. ఇట్లా మనకి నచ్చిన నెంబర్ తీసుకుని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్గా దీన్ని రాయొచ్చు. నెక్స్ట్ కంపేరింగ్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా కంపేర్ చేయాలి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 10 + 2, 7 + 1, ఈ రెండిట్లో ఏది పెద్దది లేదా ఏది చిన్నది ఎలా కంపేర్ చేయాలంటే వీటి వాల్యూస్ని కనుక్కుంటాము. 10 + 2 12, 7 + 1 8. 12 అనేది పెద్దది కాబట్టి 12 > 8 అని రాస్తాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 18 - 6, 3 × 5. 18లో నుంచి 6 మైనస్ చేస్తే 12, 3 5s 15. 15 పెద్దది కాబట్టి ఇలా రాస్తామన్నమాట. సో ఇలా ఓపెన్గా ఉండే వైపు వాల్యూ పెద్దది ఉండాలి. దీన్ని లెస్ దాన్ అని చదువుతాము, దీన్ని గ్రేటర్ దాన్ అని చదువుతాము. అంటే మొదట ఎక్కువగా ఉంది, ఇటువైపు వెళ్ళే కొంది దీని మధ్య గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి దీన్ని గ్రేటర్ దాన్ అంటాము, దీన్ని లెస్ దాన్ అంటాము. సో వీటి వాల్యూస్ని కనుక్కొని కంపేర్ చేసి గ్రేటర్ దాన్, పెద్దదైతే కనుక గ్రేటర్ దాన్ పెడతాము, చిన్నదాని వైపు లెస్ దాన్ వచ్చేటట్లుగా పెడతాము. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 2.1. ఫస్ట్ క్వశ్చన్, fill in the blanks to make the expressions equal on both sides of the is equal sign. is equal సైడ్కి both sides అంటే LHS RHS ఈక్వల్గా ఉండేటట్లుగా ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ 13 + 4 ఈజ్ ఈక్వల్ టు డాష్ + 6. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మనకి ఈ రెండు యాడ్ చేస్తే 17 వస్తుంది, ఇటు కూడా 17 రావాలి. సో మీకు తెలియకపోతే కనుక ఇటు 17 రావాలి, ఆల్రెడీ 6 ఉంది. సో 17లో నుంచి 6 మైనస్ చేస్తే 11 వస్తుంది. సో 11 + 6 కూడా 17 అవుతుంది. బోత్ సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు 2 నెంబర్స్, 6 5s 30. LHS వైపు కూడా 30 రావాలి. ఈ 22కి ఎంత యాడ్ చేస్తే 30 వస్తుందో తెలియకపోతే కనుక ఈ 30లో నుంచి ఈ 22ని మైనస్ చేయండి, అప్పుడు 8 వస్తుంది. 22 + 8 కూడా 30 అవుతుంది. నెక్స్ట్ 64 డివైడెడ్ బై 2, 64ని 2తో క్యాన్సిల్ చేస్తే 32 వస్తుంది. సో 8 ఇంటూ ఇక్కడ 8 టేబుల్ 32 వచ్చే వరకు చదవండి. 8 4 = 32.
నెక్స్ట్ 34లో నుంచి ఏ నెంబర్ తీసేస్తే 25 వస్తుంది అన్నప్పుడు ఈ 34లో నుంచి 25 తీసేయండి తెలుస్తుంది. అప్పుడు 9 వస్తుంది మనకి. 34లో నుంచి 9 తీసేస్తే 25. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అరేంజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూస్. సో వీటి వాల్యూస్ని కనుక్కొని వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ అంటే ఇంక్రీజ్, స్మాల్ టు బిగ్ అనమాట. వీటి వాల్యూస్ కనుక్కోవడం ద్వారా వీటికి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. వీటిని 67లోంచి 19 మైనస్ చేస్తే 48, 67లోంచి 20 మైనస్ చేస్తే 47, 35 ప్లస్ 25 60, 5 11s 55, 120 డివైడెడ్ బై 3 40. సో అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది అనమాట, అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ 120 డివైడెడ్ బై 3 40, 40 కంటే కొంచెం పెద్దది 47. సో నెక్స్ట్ 67 మైనస్ 20, నెక్స్ట్ 47 కంటే కొంచెం పెద్దది 67 మైనస్ 19, నెక్స్ట్ 5 ఇంటూ 11, అన్నిటికంటే పెద్దది 35 ప్లస్ 25. ఇది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ విచ్ ఈజ్ గ్రేటర్ వితౌట్ ఫైండింగ్ దేర్ వాల్యూస్. ఇక్కడ ఇచ్చినటువంటి వీటి వాల్యూస్ కనుక్కోకుండానే ఈ రెండిట్లో ఏది పెద్దదో చెప్పాలి. మనం ఇంతకుముందు ఫిగర్ ఇట్ అవుట్ కంటే ముందు గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ నేర్చుకున్నప్పుడు అక్కడ వాటి వాల్యూస్ కనుక్కొని మనం ఏ నెంబర్ పెద్దది ఏ నెంబర్ చిన్నది అంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కొని వాటిల్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది చెప్పాము. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోకుండానే ఈ రెండింటిలో ఏది పెద్దది చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనం ఎలా చేస్తాము అంటే ఇక్కడ 1023 ఉంది, ఇక్కడ 1022 ఉంది. సో దీన్ని కూడా మనం 1022 అని రాసుకుంటాం. అయితే ఇంకొకటి ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని +1 అని రాస్తాము. ప్లస్ 125, ఇక్కడ 1022 ప్లస్ 128 ఉంది. సో ఫస్ట్ నెంబర్ ఈక్వల్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 125 రావాలి కాబట్టి దీనికి ఒక 3 ఎక్కువ ఉంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ 1022 ప్లస్ 1 ప్లస్ 125. నెక్స్ట్ ఇక్కడ 1022 ప్లస్ ఈ 128ని 125 ప్లస్ 3 అని రాసుకుంటాము. అప్పుడు 128 అవుతుంది. ఇక్కడ ఎందుకు రాసాము అంటే రెండు వైపులా సేమ్ నెంబర్స్ వచ్చేటట్లుగా రాసుకుంటే మనకి కంపారిజన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు 1022 రెండు వైపులా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 125 కూడా రెండు వైపులా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. సో ఈ రెండిట్లో ఇది పెద్దది కాబట్టి మనకి ఆన్సర్ దేనికి వచ్చింది, 1022 ప్లస్ 128కి 3 వచ్చింది. సో ఇది పెద్దదనమాట 1023 ప్లస్ 125 కంటే కూడా. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోకుండానే రెండింటిలో ఏది పెద్దది అనేది పోల్చుకోవాలంటే ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మైనస్ అనమాట. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ ఎడిషన్, ఇది సబ్ట్రాక్షను. సో ఇక్కడ కూడా మనం పెద్ద నెంబర్ని చిన్న నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 113 ఉంది, ఇక్కడ 112 ఉంది. సో 112 చిన్నది కాబట్టి ఈ 113ని కూడా మనం 112లోకి మారుస్తాము. నెక్స్ట్ 24 చిన్నది, సో 25ని కూడా 24 లాగా మారుస్తాము. సో దీన్ని 112 ప్లస్ 1 అని రాసుకోవచ్చు 113ని. నెక్స్ట్ 25ని -25 కాబట్టి -24 -1 అని రాసినట్లయితే ఈ రెండు యాడ్ చేస్తే -25 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 112 -24 అవుతుంది. సో ఇక్కడ చూడండి 112కి 112 క్యాన్సిల్, -24కి -24 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగులుతుంది ఇంకా +1 -1. +1 -1 అంటే దీని వాల్యూ కూడా జీరోనే, దీని వాల్యూ కూడా జీరోనే. అంటే రెండిటి వాల్యూస్ ఈక్వల్ అనమాట. ఇక్కడ మనకి 113 -25 వాల్యూ జీరోనే, జీరో కాదు. ఈ రెండిటి వాల్యూస్ కూడా మనకి సబ్ట్రాక్షన్ చేస్తే ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 0 వచ్చింది. మనకి 113లోంచి 25 తీసేస్తే ఎంత వస్తుందో 112లోంచి 24 తీసేసినా అంతే వస్తుంది. సో ఇక్కడ ఉంచాల్సిన సింబల్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ పేజ్లో ఈ క్వశ్చన్ ఉంది, దీనికి ఆన్సర్ చేద్దాము. యూజ్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ టు కంపేర్ దెమ్. కెన్ యూ డూ ఇట్ వితౌట్ కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్. వీటి యొక్క వాల్యూ కనుక్కోకుండానే ఈ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి కంపేర్ చేయాలంట. ఎక్స్ప్లెయిన్ యువర్ థింకింగ్ ఇన్ ఈచ్ కేస్. ఫస్ట్ వన్ 245 ప్లస్ 289, 246 ప్లస్ 285. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ 245 ఉంది, 246 ఇది పెద్దది కాబట్టి దీన్ని కూడా 245లోకి మార్చుకుందాం. అంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 245 ప్లస్ 1 అని రాయొచ్చు. ఇక్కడ ఇది సేమ్ 245.
నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేటప్పటికి 289 285 ఇదే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 285 అని రాసి 285 కంటే ఒక 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 అని రాస్తాము. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా 285 అని రాస్తాము. సో సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. 245 245 సేమ్ ఉంది, 285 285 సేమ్ ఉంది. ఇంక ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. సో 4 పెద్దది కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ వన్ పెద్దదన్నమాట. నెక్స్ట్ 273 మైనస్ 145, 272 మైనస్ 144, 272 ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 272 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా 144 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఎలాగా, ఇది -145 కాబట్టి -144 -1 రెండు నెగిటివ్ నెంబర్స్, మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిటికి ముందు మైనస్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ 272 -144 ఈ రెండే చిన్నవన్నమాట. సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. 272 272 144 -144 -144 ఇక్కడ ఏం మిగిలింది, +1 -1 ఈ రెండిటి వాల్యూ కూడా 0 అవుతుంది. ఇక్కడ కూడా ఏం మిగల 0 అంటే ఈ రెండు కూడా వీటి వాల్యూస్ ఈక్వల్ అన్నమాట. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూ ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్ వన్ 364 + 587, 363 + 589, 363 ఉంది, ఇక్కడ 364 ఉంది. అంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 363 + 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 587 ఉంది, ఇక్కడ 589 ఉంది. సో ఇక్కడ ఒక 2 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 587 + 2 అని రాసుకోవచ్చు. ఈ ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్ 363, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ 587. బోత్ సైడ్స్ సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. 363 363 587 587 ఇక్కడ మిగిలింది 1, ఇక్కడ మిగిలింది 2. 2నే పెద్దది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాము, అంటే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ పెద్దదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ సేమ్ వాల్యూ ఇచ్చేసారు, 245 245, మనం కన్వర్ట్ చేసే పని లేదు. ఇక రిమైనింగ్ కంపేర్ చేసినట్లయితే 129 పెద్దది కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ పెద్దదవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 213 214 అని ఉంది. సో 214 పెద్దది కాబట్టి దీన్ని 213 + 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ 213 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ 77 పెద్దది, సో దీన్ని కూడా 76 లాగా రాసుకున్నట్లయితే ముందు మైనస్ ఉంది కదా, -76 -1 అవుతుంది. సో ఇది -76. సో సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. 213 క్యాన్సిల్, -76 -76 క్యాన్సిల్. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1 ఉంది. +1 పెద్దది కాబట్టి ఇదన్నమాట సింబల్ లెస్ దాన్. సో సెకండ్ ఎక్స్ప్రెషనే పెద్దది. నెక్స్ట్ వీడియోలో రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ ఈ టాపిక్ నేర్చుకుందాం.